వాక్యం చదువుకుందాం. చూడండి, ఉదయకాలం తెల్లవారుజాము సమయంలో ప్రభు నాతో మాట్లాడుతున్నటువంటి ఒక మాట నా హృదయాన్ని ప్రియులారా చాలా ప్రశ్నలోకి నడిపించింది. దేవుని వాక్యం చూద్దాం. క్రైస్తవ జీవితం అంటే ఒక నిర్వచనాన్ని ప్రభు నాకు చూపించారు. ఈరోజు ప్రభు బల్ల కార్యక్రమం, ప్రభువు అప్పగించుకున్నటువంటి ఆ రోజు, తాను ఆయన అర్పించుకున్నటువంటి ఆ అప్పగించుకున్నటువంటి రాత్రి ఒక రొట్టెనెత్తుకున్నాడు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. ఇది మీ కొరకు విలువబడుతున్న నా శరీరము, మీరు దీన్ని తీసుకుని తినండి అని చెప్పారు. తర్వాత ఒక పాత్రనెత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇది మీ కొరకు చిందించబడుతున్న నా రక్తము, ఈ పాత్ర నా రక్తము వలన క్రొత్త నిబంధన, దీనిలోనిది మీరు త్రాగండి అని మీరు ప్రభు సెలవిచ్చారు. ప్రియులారా, అక్కడ కనబడినటువంటి మాటను మనం బేస్ చేసుకుని 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చదువుకుందాం. కాబట్టి నాకు కలిగినది యావత్తు మీ ఆత్మల కొరకు బహు సంతోషముగా వ్యయపరచెదను, నన్నును నేను వ్యయపరచుకుందును. నేను మిమ్మల్ని ఎంత ఎక్కువగా ప్రేమించుచున్నానో అంత తక్కువగా మీరు నన్ను ప్రేమింతురా. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా పరమ తండ్రి, నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గత 2 వారాలుగా వివాహాన్ని గురించి ప్రకటనను మా ప్రభు ప్రకటిస్తూ వచ్చాం. గత వారంలో ప్రభువా నీ కృపను బట్టి ఆయన ఓఫిర్ రాణిని, జీవన్ రెడ్డిని ఇద్దరిని కూడా దేవా మీరు ఆశీర్వదించి భార్య భర్తలుగా చేసిన దాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సియోనులో నుండి బిడ్డలను మీరు ఆశీర్వదించండి నాయన. దుష్టుడే మాత్రం ముట్టకుండా, నీ ఉద్దేశం భంగము కాకుండా, నీ ఉద్దేశం ఈ బిడ్డల ద్వారా సఫలమగునుగా కానీ ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థనలన్నీ సఫలపరచుగాను మా ప్రభువా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరింతగా వారి జీవితాన్ని నాయన మీరు మలుస్తూ మీరు నడిపిస్తున్నారు తండ్రి. అర్థం కాని రీతిలో నీ కార్యాలు చేసే దేవుడు అయ్యన్న, అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికంగా చేసే శక్తి గల దేవునిగా ఎంతవరకు కనపరుచుకున్నారు, ఇక ముందు కూడా మీరు కనపరుచుకోబోతున్నారు. మా తలంపులు ప్రభువా నీ తలంపులు వంటివి కావన్నారు, మా మార్గాలు నీ మార్గాలు వంటివి కావన్నారు. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నావో ప్రభువా దేవా, నీ కృప అయా నీ యందు భయభక్తులు గల వారి ఎడల అంత అధికముగా ఉన్నదని రాయబడింది కనుక నీ కృపా సమృద్ధిలో నుండి వారి జీవితానికి కావలసిన తగినంత సమృద్ధి అయినటువంటి నీ కృపను సమృద్ధిగా బిడల జీవితాల్లో అనుదినము అనుక్షణము వాళ్ళ హృదయాల్లో తలంపుల ఆలోచనల్లో వారి జీవిత యాత్ర అంతటిలో మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ మీ కృపాస్థాలకు అప్పగించుకుంటున్నాము నాయన. ఈ సమయంలో ఈ వాక్య భాగాన్ని దీవించండి. ఈ వాక్యంలో నుండి మాతో కూడా మీరు మాట్లాడమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాము మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియులారా, ప్రభు నాతో మాట్లాడింది ఏంటంటే క్రైస్తవ జీవితం అంటే వ్యయపరచుకోవడమే. క్రైస్తవ జీవితం అంటే వ్యయపరచుకోవడమే, అంతేగాని మనల్ని మనం దాచుకోవడం కాదు, మనల్ని మనం సేవ్ చేసుకోవడం కాదు, మనల్ని మనం దేవునికి ఉపయోగపడకుండా ఉండేటువంటి జీవితం కాదు. మనము దేవునికి ఉపయోగపడుతూ మనుషులకు ప్రియులారా దేవుని మార్గాలను మనము తెలియచేసేవారం అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మనము వ్యయపరచుకునేవారమే కానీ దాచుకునేవారం కాదు. ప్రభు దాచుకోలేదు తన మహిమను. ఆయన మన కొరకు ఏం చేశాడంటే ఆయన మహిమను పరలోకములు విడిచిపెట్టి నీ కోసము నా కోసం కూడా ఎంతగా తగ్గించుకున్నాడో. నిజంగా ఆ తగ్గింపు అనేది యుగయుగాలు కూడా ఆయన ప్రియులారా అదే రీతిగా మనుష్య కుమారుడుగా ఉండడానికి ఆయన తగ్గించేసుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజున మన జీవితాల్లో మన బ్రతుకుల్లో ప్రభు నమ్ముకున్నటువంటి మనం అది సంపాదించుకున్నాను ఇది సంపాదించుకున్నానని కాదు. ఒకవేళ ప్రభు కోసం అవసరమైతే మనం వేపర్చుకోవడానికి సిద్ధపడడమే క్రైస్తవ జీవితం. అర్థమవుతుందా? నిజంగా నిన్నటి రోజు నేను ఆ రాత్రి సమయంలో కొంత సమయం వాక్యాన్ని ధ్యానం చేసుకున్నాను. కానీ తెల్లవారేటప్పటికి దేవుడు నాకెందుకో ఈ రీతిగా మాట్లాడుతూ ఉన్నాడు. క్రైస్తవ జీవితం అంటే ప్రియులారా సేఫ్గా ఉండే జీవితం కాదు. క్రైస్తవ జీవితం అంటే మనల్ని మనం వేయపరచుకునే జీవితం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన సమయాన్ని వేయపరచాలి, మన ధనాన్ని వేయపరచాలి, మన దేహాన్ని వేయపరచాలి. వ్యర్థమైన విషయాల కోసం ప్రభువుని ఎరగక ముందు అపవిత్రత కొరకు మనల్ని మనం అప్పగించుకున్నామట. దేవుని వాక్యంలో మనకు తెలుసా విషయం, కానీ మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. రోమాపత్రిక 6వ అధ్యాయము 13వ వచనం మనం చూసినట్లయితే ఇలాగ రాయబడతా ఉంది, మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగించకండి, అయితే మృతులలో నుండి సజీవులం అనుకుని మిమ్మల్ని మీరే దేవునికి ఏం చేయండి, అప్పగించుకొనుడి. మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించండి అని అంటూ ఉన్నాడు. మనము ప్రియులారా ఇంతకు మునుపు పాపానికి అప్పగించుకున్నాం. చూసి పాపమును చూడడానికి, పాపాన్ని వినడానికి, పాపమును చేయడానికి మన స్నేహాన్ని ఉపయోగించుకున్నాం, కుటుంబాన్ని ఉపయోగించుకున్నాం. ఇంకా చెప్పాలంటే మనకు అనుకూలమైనటువంటి వారిని పోగు చేసుకుని పాపమునకు సమయాన్ని అప్పగించుకున్నాం, మనల్ని మనం అప్పగించేసుకున్నాం.
కానీ ఇప్పుడు దేవుడు అంటున్నాడు, నేను నిన్ను విమోచించాను గనుక ఇప్పుడు మీరు నాకు అప్పగించుకోండి అని అంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు గమనించండి ప్రియులారా, మనము ఎవరికి అప్పగించుకోవాలి? ఈ రోజున విశ్వాసులు దేవుని పిల్లలు ఎవరికి అప్పగించుకుంటున్నారు? ఎవరికి అప్పగించుకుంటున్నారు? మీకు ఒక మాట చెప్పిన, అప్పగించుకోవడం అంటే చివరికి మనం తీసుకునే సెల్ ఫోన్ అయినా కూడా మనం యాక్సెప్ట్ చేస్తేనే, మనం మెయిల్ దీనికి అటాచ్ చేసి మనం దీన్ని యాక్సెప్ట్ చేస్తేనే అప్పుడు కానీ ఇది ఫంక్షనింగ్ స్టార్ట్ అవుతుంది. ఇది మనం ఉపయోగించుకోవడానికి వీల్లేదు. అవునా కాదా? అదో ఇప్పుడు మనం ఒక అకౌంట్ ఓపెన్ చేస్తున్నాం, ఒకవేళ మన డబ్బులే మనం దాచుకోవడానికి. ఆ అకౌంట్ మనం ఓపెన్ చేసేటప్పుడు మనకు ఒక అప్లికేషన్ ఇస్తారు. ఆ అప్లికేషన్లో మన ఫోటో అంటించాలి, మన పేరు రాయాలి, మన నెంబర్లు రాయాలి, మన అడ్రస్ రాయాలి. అన్నీ రాసిన తర్వాత మనం సంతకం పెట్టాలి. సంతకం పెట్టిన తర్వాత వాళ్ళు ఇచ్చేటువంటి షరతులకు మనం ఏమవ్వాలో తెలుసా? లోబడ్డాను అని చెప్పి మనం టిక్ పెట్టాలి. ఇవన్నీ చేసి టిక్ పెట్టలేదు అనుకోండి, ఆ టిక్ పెట్టకపోతే వెనక్కి వచ్చేస్తుంది. అది టిక్ పెట్టకపోతే వెనక్కి వచ్చేస్తుంది. ఈ రోజున ఆలోచన చెయ్యి. అప్పగించుకోవడం అనే దగ్గర ఒక వైద్యునికి మనం అప్పగించుకుంటేనే మనల్ని తిరిగి ఆరోగ్యవంతులుగా చేయగలుగుతాడు వైద్యుడు. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? ఒక విద్యార్థి తన జీవితాన్ని ఒక ఉపాధ్యాయునికి అప్పగించుకుంటేనే ఒక మంచి స్టూడెంట్గా బయటికి రాగలుగుతాడు, మంచి ఉన్నతమైన స్థితిలోకి ఎదగగలుగుతాడు. ఈ రోజున విశ్వాసులు కూడా ప్రియులారా అప్పగించుకోవాలి. నువ్వు ఎవరికి అప్పగించుకుంటున్నావు? నేను అప్పగించుకోవడం లేదని, నేను వస్తానండి వెళ్ళిపోతానండి అంతేనండి నా ఇష్టం అండి అని అన్నట్టుగా ఉంటే కనుక ఎప్పటికీ మనం ఏమవ్వంటే దేవునికి ప్రియులారా మనం ఉపయోగపడేవారుగా ఉండం. అప్పగించుకొనుట అనేటువంటిది క్రైస్తవ జీవితంలో మొదటిగా క్రీస్తు ప్రభు మనకు చూపిన మాదిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు మీరు గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభు చూపిన మాదిరిని బట్టి, నీ చదువును బట్టి కాదు ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు చూపిన మాదిరిని బట్టి నీవు దేవునికి నేను అప్పగించుకోవాలి. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 24వ వచనంలో చూసినట్లయితే ఇలాగ రాయబడతా ఉంది, మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనిను. తర్వాత పై వచనం చదవండి, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనేను. చూడండి ఆ మాట, ఏమని? తన్ను తాను ఏం చేశాడు? అప్పగించుకొనేను. ఎందుకు అప్పగించుకున్నాడు? ఎందుకు అప్పగించుకున్నాడు అంటే మన పాపముల విషయమై చనిపోవాలి, నీతి విషయమై మనము జీవించువారుగా ఉండాలని ఆయన అప్పగించుకొని తన శరీరమందు చెప్పండి ఈ మాట, మన పాపములను మ్రాను మీద మోసుకొని. ఎవరి పాపాలయ్యి? విశ్వాసులందరూ చెప్పండి. యేసుక్రీస్తు ప్రభు నా కొరకే మరణించాడు, నా పాపముల నిమిత్తమే అని నమ్మినటువంటి వారు విశ్వాసులు, వారు మాత్రం చెప్పండి మాట, మన పాపములను, నా పాపములను. ఎవరి పాపాలు? సిన్ ఈజ్ మైన్, నాది. ఆయన సిన్లెస్. దేవునికి స్తోత్రం. అందుకని అక్కడ రాయబడి ఉంటుంది, చూడండి అక్కడ రాయబడి ఉంటుంది 2వ అధ్యాయంలో 2వ అధ్యాయం 22వ వచనంలో రాయబడి ఉంటుంది, ఆయన పాపము చేయలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన పాపము చేయలేదు. ఈ రోజున మనము పొందే బాప్తిస్మానికి, యేసుక్రీస్తు ప్రభు నీళ్ళలోనికి దిగి బాప్తిస్మిచ్చు యోహాను చేత పొందిన బాప్తిస్మానికి చాలా తేడా ఉంది. మనం పాపక్షమాపణ నిమిత్తం పొందాము, ప్రభువు మనకు మాదిరి కనపరచడం కోసం పొందాడు. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? అసలు బాప్తిస్మిచ్చు యోహాను భయపడ్డాడు బాప్తిస్మ ప్రభుకి ఇవ్వడానికి. నువ్వేంటి అసలు నేను మీకు ఇవ్వడం ఏంటయ్యా? నేను మీ దగ్గర నుంచి పొందవలసిన వాడనై ఉన్నాను, నేను మీకు ఇవ్వడానికి ఎక్కడ సరిపోతాను? అంతకుముందే చెప్పాడు, ఇదిగో ఆయన చెప్పుల వారు విప్పడానికైనా నేను పాత్రుని కాదన్నాడు. ఆయన పొందిన బాప్తిస్మం ఎందుకొరకంటే నీకు నాకు మాదిరి చూపించడం కోసమే తప్ప ఆయన బాప్తిస్మం పొందింది, మనము బాప్తిస్మం పొందేది వేరు వేరు. దేవునికి స్తోత్రం. ఆయన సిన్లెస్. ఈ విషయం మనకు గుర్తుపెట్టుకోవాలి. ఆయన సిన్లెస్, మనం సిన్ఫుల్. మనం పాపముతో నిండిన వారము, ఆయన పాపము లేనివాడై ఉన్నాడు. ఇప్పుడు ఆయన శరీరం మీద మోసుకొనినటువంటి పాపాలు ఎవరయ్యే? మనవే, నాయి. నా కోసం ఆయన మోసాడు, నా కోసం ఆయన ముఖం మీద ఉమ్మిలి వేయబడిని, నా కోసం ఆయన తల మీద ముళ్ళ కిరీటం పెట్టబడింది, నా కోసం ఆయన చేతుల్లో మేకులు కొట్టబడిని, నా కోసం ఆయన పాదాలు శిలతో బిగించబడిని, నా కోసం ఆయన దూషించబడ్డాడు, నా కోసం ఆయన అవమానించబడ్డాడు, నా కోసం ఆయన హింసించబడ్డాడు, నా కోసం ఆయన ఎంతగా తక్కువ చేయబడ్డాడు. ఆయన వంచకుడు అన్నారు, నేను వంచకుణ్ణి, ఆయన కాదు. ఆయన వంచకుడు కాదు, నేను వంచకుణ్ణి. నేను వంచాను, ఆయన ఎవరిని వంచలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమండి? వంచకుడు ఆయన కాదు, నేను. కానీ ప్రియులారా ఆయన వంచకుడు అన్నారు. ఎందుకో తెలుసా? నీ పాపాలు, నా పాపాలు ఆయన మీద మోసుకొని వెళ్ళాడు కనుక. ఆయన మోసిన వాడు, ఆయన సిన్లెస్, మనము సిన్ఫుల్
కాబట్టి ఈ కార్యాన్ని బట్టి మనము దేవునికి ఎప్పుడూ రుణస్థులమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనం ఏం చేసినా కూడా ఆయన రుణం తీర్చలేం. ఏం చేసినా కూడా మనం రుణం తీర్చలేం. యేసు రక్తము ప్రియులారా మన కొరకే చిందించబడిన రక్తం, యేసు ప్రభు యొక్క రక్తం. ఇంకా చెప్పాలి అని అంటే దేవుని వాక్యాన్ని మీరు గమనించి చూడండి. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం చూడండి. 2వ అధ్యాయం 6వ వచనం. త్వరగా ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకొనెను. దేవునికి స్తోత్రం. అక్కడేమో అప్పగించుకొనెను, ఇక్కడేమో సమర్పించుకొనెను. ఏమండి? తర్వాత మీరు చూస్తే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 2వ వచనం చూడండి. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగా బలిగాను అప్పగించుకొనును, అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. చూసారా? ఆయన మిమ్మల్ని ప్రేమించాడు, మీకోసం తను అప్పగించుకున్నాడు. ఎందుకో తెలుసా? మీరు పరిమళ వాసనగా ఉండడం కోసం. ఏ వాసనగా ఉండడం కోసం? నీ మాటలు పరిమళ వాసనగా ఉండాలి, నీ ప్రవర్తన పరిమళ వాసనగా ఉండాలి, నీ సంసార జీవితం పరిమళ వాసనగా ఉండాలి, నీవు చేసే పరిచర్య పరిమళ వాసనగా ఉండాలి, నీవు చెప్పే సాక్ష్యం పరిమళ వాసనగా ఉండాలి, నువ్వు పాడే పాట పరిమళ వాసనగా ఉండాలి, నీవు చేసే ప్రతిదీ దేవునికి పరిమళ వాసనగా ఉండాలి. హల్లెలూయా. ఈ రోజున దేవుని వాక్యం మనం చూసినట్లయితే మనమిచ్చేటువంటి కానుక, మనమిచ్చేటువంటి ప్రియులారా దేవునికి పని కొరకు దేవుని సేవకుల చేతుల్లో పెట్టేటువంటి ప్రతి ఒక్క దశమ భాగం కావచ్చు, లేకపోతే దేవునికి అర్పించేది కావచ్చు, అవి దేవునికి ఎలా ఉన్నాయంటో తెలుసా? సువాసన కలిగించే యాగమై ఉన్నాయని రాయబడి ఉంది. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము మనం చూసినట్లయితే అక్కడ రాయబడతా ఉంది చూడండి. 18వ వచనం. నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది, మీరు పంపిన వస్తువులు ఎపఫ్రోదితు వలన పుచ్చుకొని ఏమీయూ తక్కువ లేక ఉన్నాను. అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగమునై ఉన్నవి. దేని కొరకు ఏమై ఉన్నవి చెప్పండి? అవి మనోహరమైన సువాసన ఉన్నాయి, దేవునికి ప్రీతికరమును ఇష్టమునైనటువంటి యాగమునై ఉన్నవి. ఇలాగ మనం చేస్తే దేవుడు మన ప్రతి అవసరాన్ని తన మహిమలో నుంచి తీరుస్తాడు అనే వాగ్దానానికి వారసులం అవుతాం మనం. ఈరోజు గమనించండి ప్రియులారా, ఏదో ఇచ్చాం కదా అన్నట్టు కాదు, ఏదో చేసాం కదా అన్నట్టు కాదు. మనము చేసేది దేవునికి ఎలా ఉండాలంటే పరిమళ వాసనగా ఉండాలి. నోవహు తన కుటుంబముతో ఓడలో నుండి ప్రియులారా జలప్రలయము నుంచి తప్పించబడి రక్షించబడిన తర్వాత నోవహు ఏం చేశాడంటే బలిపీఠం కట్టి ఆ పక్షులలో పవిత్ర పక్షులను తీసుకుని వచ్చి ఆ బలిపీఠం మీద వాటిని ఖండించి వాటిని ప్రియులారా దహిస్తే ఆ వాసన దేవునికి ఎలా ఉందో తెలుసా? సువాసనగా, ఇంపైన సువాసనగా ఆగ్రానించిన రాయబడతా ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు గమనించండి, మనం చేస్తున్నటువంటి ప్రార్థనలు దేవునికి సువాసనగా ఉన్నాయంటారా? మనం దేవునికి ఇచ్చేటువంటి ఆ యొక్క స్తుతి ఆరాధన దేవునికి సువాసనగా ఉందంటారా? ఈరోజు ఆలోచన చేసుకోండి. ఎలాగోలాగా చేసేసేనన్నట్టు కాదు, అక్కడ నుంచి దేవునికి అంగీకార యోగ్యమైన రీతిలో ఆ యొక్క ప్రియులారా మన యొక్క స్తుతి కానీ, మన ప్రార్థన కానీ, మన కానుక కానీ, మన సాక్ష్యం కానీ, మన వ్యక్తిగత జీవితం కానీ అలాగ ఉండాలి. అది దేవుడు మన నుంచి ఆశిస్తున్నటువంటి దేవునికి ఆశించేది దొరక్కపోతే ఆరాధన ఎలాగవుతుంది? అది ఆశిస్తున్నటువంటి దేవునికి ఆయన ఆశించేది దొరక్కపోతే అది ప్రార్థన ఎలాగవుతుంది? ఆశించే దేవునికి ప్రియులారా ఆశించే విధంగా మన కానుక లేకపోతే దేవుడు ఎలాగా దాన్ని సువాసనగా అగ్రానిస్తాడో. ఈరోజు గమనించండి, ఆయన పరిమళ వాసనగా ఉండడానికి మన కొరకు తను అప్పగించుకున్నాడు. హల్లెలూయా. ఈరోజు పేర్లు మార్చుకుంటున్నాము, కానీ బ్రతుకులు మాత్రము యథావిధిగా అదే రీతిగా మాటలు, క్రియలు, తలంపులు అలాగ ఉన్నాయి అనుకోండి. ఏం మారాడండి అతను? ఏం మారిందండి ఆవిడ అనే పరిస్థితి దగ్గర మనుషులకే నీలో మార్పు సరిగ్గా కనిపించకపోతే వాళ్ళు అలా ప్రశ్నిస్తున్నప్పుడు దేవునికి నువ్వు పరిమళ వాసనగా ఇంకా మారలేదని అర్థం. ఈరోజు పరిమళ వాసనగా మారాలి. పరిమళ వాసనగా ఉండుటకు ఆయన ఎంత త్యాగం చేశాడు. దేవునికి స్తోత్రం. ఆయనను మనం ప్రేమిస్తే మనం ఎలా ఉండాలంటే పరిమళ వాసనగా ఉండాలి. ఇది చాలా అద్భుతమైనటువంటి మాట. ప్రియులారా గమనించండి, అందుకొరకు అప్పగించుకున్నటువంటి ఆయన అందుకొరకు అప్పగించుకున్నటువంటి ఆయన యొక్క ఉద్దేశం పరిమళ వాసనగా మనం ఉండడమే. అప్పుడు ఆయన సంతోషించే అవకాశం ఉంది.
ఏమండి? ఆయన సంతోషించే అవకాశం ఉంది, ఆయన ఆనందించే అవకాశం ఉంది. ఈరోజు మనం ఆలోచన చేస్తే మన జీవితంలో, మన బ్రతుకుల్లో మనకిష్టంగా, మనుషుల్లో కొందరికి ఇష్టంగా ఈ రోజున మనం ఉన్నామా, లేకపోతే నిజంగా దేవునికి ఇష్టలుగా మనం ఉన్నామా? ఆయనకి ఇష్టలుగా మనం ఉంటేనట వాక్యం ఏం చెప్తుందో తెలుసా? ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక. హల్లెలూయా. ఎక్కడ దేవునికి ప్రియులారా ఇష్టముగా లేకపోయినట్లయితే మనలో ఏముండదంటే సమాధానం ఉండదు. మనకే సమాధానం ఉండదు, మన హృదయంలో సమాధానం ఉండదు. ఆయనకి ఇష్టలుగా మనం ఉంటే ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద ఏం కలుగుతుంది? సమాధానం కలుగును. ఈరోజు గమనించండి, ప్రభువు యొక్క రాకడ సమీపంగా ఉంది. ఈ దినాలన్నింటిలో నేను ఆలోచన చేస్తున్నాను, దీనికోసమే మనం ఎంత ప్రయాసపడుతున్నాం. ఈ పరిశుద్ధ వివాహం కోసం ఎంగేజ్మెంట్ ఒక రకం, పెండ్లి కుమార్తెను చేయటం, మళ్ళీ తర్వాత పెండ్లి కుమారుని చేయటం, ఇలాంటి కార్యక్రమాలు ఇవన్నీ జరుగుతున్నప్పుడు నా దృష్టి ఎక్కడికి వెళ్ళింది అనంటే, ఇప్పుడు ఈ అమ్మాయి ఆ అబ్బాయికి అప్పగించుకున్నట్టు మనలను మనము ప్రభువుకు అప్పగించుకోవాలి. ఇది పెళ్లి యొక్క ఉద్దేశం. అర్థమవుతుందా? ఈ వివాహం అనేటువంటిది ఒక పవిత్రమైనటువంటి ఆలోచన, దేవుని ఆలోచన నుంచి వచ్చింది. నువ్వు అప్పగించుకోకపోతే ప్రియులారా ఆ వివాహం యొక్క ఉద్దేశం నెరవేర్చబడినట్టే లెక్క. నేను ఎవరెవరికో అప్పగించుకుంటానండి, ఆయన ఇచ్చే మాత్రం నేను తీసుకుంటానండి అంటే అది దేవుని యొక్క చిత్తములో ఉన్నటువంటి ఆ తలంపు కాదు, అది అప్పగించుకోవడమే. అందుకనే అప్పగించుకునేటప్పుడు ప్రమాణాలు చేస్తారు. నేను కూడా చేశాను, పాస్టర్ గారు కూడా చేశారు నాతోటి. అర్థమవుతుందా? ఎవరి కాళ్ళే క్రైస్తవ విశ్వాసములతో ప్రమాణాలు చేస్తారు. ఆ ప్రమాణాలు చేసినప్పుడు ఆ ప్రమాణము ఏదైతే చేసామో ఆ ప్రమాణం అక్కడితో అయిపోయినట్టు కాదు. ఎప్పటి వరకు తెలుసా? జీవిత కాలం మట్టుగా ఆ ప్రమాణాన్ని నిలబెట్టుకోవాలి. దేవునికి స్తోత్రం. అప్పగించుకోవడం అనేటువంటి దగ్గర మళ్ళీ ఇంకొకరికి అప్పగించుకోకూడదు. వివాహ బంధం దగ్గర ఆలోచించుకుంటే మళ్ళీ ఇంకొకరికి నీవు అప్పగించుకోకూడదు. అదే వివాహం అంటే. ఎవరికైతే దేవుడు నిర్ణయించాడో వాళ్ళకి అప్పగించుకున్నావు. నీ బ్రతుక్కాలం అంతా కష్టమైనా, నష్టమైనా, వ్యాధైనా, బాధ అయినా నువ్వేం చేయాలో తెలుసా? నువ్వు శిరస్సు వంచాల్సిందే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంతేగాని దాని నుంచి మళ్ళీ వెనక్కి తిరగడానికి వీలు లేదు. ఇదే ఒక కాన్సెప్ట్తో పౌలు భక్తుడు అంటాడు, క్రీస్తును గురించియు సంఘమును గురించియు నేను ఈ మాట చెప్తున్నాను అంటాడు. ఏం చెప్తున్నాడు ఆయన? దేని గురించి చెప్తున్నాడు? క్రీస్తును గురించి, సంఘమును గురించి ఈ మాట నేను చెప్తున్నాను అనే మాట మనం చూడొచ్చు. ప్రియులారా, మీరు గమనించినట్లయితే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 32వ వచనం, ఈ మర్మము గొప్పది, అయితే నేను క్రీస్తును గూర్చియు సంఘమును గూర్చియు చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం. ఎవరిని గురించి చెప్తున్నాడు? వివాహంలో ఉన్న ఒక స్త్రీ పురుషుని గురించి మాట్లాడుతూ ఈయన ఏమంటున్నాడంటే, ఈ మర్మము గొప్పది, క్రీస్తుని గురించి, సంఘాన్ని గురించి నేను ఈ మాట చెప్తున్నాను. అర్థమవుతుందా? పురుషుడు తనకు భార్యకు అప్పగించుకుంటాడు, భార్య పురుషునికి, తన స్వపురుషునికి అప్పగించుకుంటుంది. ఈ బంధం ఏదైతే ఉందో క్రీస్తుని గురించి, సంఘాన్ని గురించి, అంటే సంఘము కొరకు క్రీస్తు అప్పగించుకున్నాడు, క్రీస్తుకు సంఘం అప్పగించుకోవాలి. దేవునికి స్తోత్రం. సంఘం ఏదో తినడం, త్రాగడం, ఆయన ఇచ్చిన నేను అనుభవించడం కాదు, ఆయనకు అప్పగించుకోవడం అనేటువంటి దగ్గర ఆయన నిమిత్తం ఎలాంటి పరిస్థితులైనా వచ్చినా కూడా మనం ఏం చేయాలో తెలుసా? ఆయనతోనే ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి? ఒక పాట మనం పాడుతూ ఉంటాం కదా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, ఎంత కష్టము వచ్చినా, చెప్పండి, ఎన్ని బాధలైనా. ఏమండి? పాడదాం ఒకసారి. నీ చూపు చాలయ్యా, తోడు చాలయ్యా, చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటాను యేసయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటాను యేసయ్యా. బాధలు ఉన్నను, ఇబ్బందులైనను, నిష్ఠూరమైనను, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ
చాలయ్యా. హల్లెలూయా. ఎంత కష్టం వచ్చినా నీ మాట చాలు. ఒక మాట మాట్లాడితే సరిపోద్ది యేసయ్యా. తర్వాత నీ చూపు చాలు. నువ్వు ముఖం తిప్పుకుంటే నేను బ్రతకలేదు, కానీ నువ్వు చూస్తే చాలు ప్రభువా. రెండవది, మూడవది ఏంటి? నీ తోడు చాలు. నాకు ఎవరు తోడుగా ఉన్నా లేకపోయినా నీ తోడు నాకు సరిపోతుంది. తర్వాత నీ నీడ చాలు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఈ నీడ ప్రియులారా ఆయన మనకిచ్చి మనల్ని దాస్తున్నాడు, మనలను ఆయన కాస్తున్నాడు, ఆయన మనల్ని సంరక్షిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకని నువ్వు భయపడక్కర్లేదు, కానీ అప్పగించుకోవడమే. ఈరోజు మనం చేయాల్సిన ప్రాముఖ్యమైన పని ఏంటంటే అప్పగించుకోవడం. ఎవరైతే ఆయనకు అప్పగించుకున్నారో ప్రభు వచ్చినప్పుడు వారు మాత్రమే మహిమ శరీరాలుగా మార్చబడిన వారే ప్రభువుని ఎదుర్కొంటారు. అందరూ ఎదుర్కోలేరు. ఈ రోజున ఎంతమందికి పరలోకం కావాలో ఒకసారి చెయ్యొద్దండి. పరలోకం కావాలని అంటే ఖచ్చితంగా అప్పగించుకోవాలి. ఇంకా ఆలోచించకూడదు. అర్థమవుతుందా? ఇంకా ఆలోచన కాదు, ఏం చేయాలి? అప్పగించుకోవాలి. అప్పగించుకొనుట అనే మాటకు సరైనటువంటి అర్థం ఏంటంటే ఇంగ్లీష్లో ఒక మాట, చక్కని మాట ఉంటుంది ఏమండి, సరెండర్ అంటే లొంగిపోవడం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమండి, ఎంత బాధ, ఎంత కష్టం వచ్చినా, ఎంత ఇబ్బంది కలిగినా ఏమివ్వాలంటే మనం ఆయనకు సరెండర్ అయిపోవాలి. నేను ఆయనకు సంబంధించినటువంటి వ్యక్తిని, నాకు ఏమి జరిగినా కూడా ఆయన కొరకు నేను నిలబడతాను, అంతే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరు నిలబడకపోయినా నేను ఆయన కొరకు నిలబడతాను. అది సరెండర్ అవ్వడం అంటే. ఈరోజు ఆలోచన చేసుకోండి. ప్రభువు మన కొరకు అప్పగించుకున్నాడు, మనము ఆయనకు మనల్ని ఏం చేయాలి? అప్పగించుకోవాలి. మనము ఆయనకు అప్పగించుకోవాలి. అప్పగించుకున్నటువంటి దగ్గర మనం చేసే ప్రార్థన మారిపోవాలి. నేను అనుకున్నదే కాదు, ప్రభువా నీ చిత్తమే సిద్ధించుగాక. హల్లెలూయా. నేను అనుకున్నది జరగకపోయినా నీ చిత్తము జరగాలి అని మాత్రమే మన ప్రార్థన మారాలి. అప్పగించుకున్న వారి ప్రార్థన ఎలాగుంటుంది? అప్పగించుకోని ప్రార్థన ఎలాగుంటుందంటే, నువ్వు దేవుడు అయితే, నువ్వు నిజంగా దేవుడు అయితే దీన్ని మార్చు, అది చెయ్యి, ఇది చెయ్యి అన్నట్టు డిమాండ్ చేసినట్టుగా, లేకపోతే ఆయనకు ప్రియులారా ఆజ్ఞాపించినట్టుగా ఉంటుంది. కానీ అప్పగించుకున్న వారి ప్రార్థన ఎలాగుంటుంది చెప్పండి? ఎలా ఉంటుంది? నీ చిత్తమే సిద్ధించునుగాక. ఎట్లయినా ఒకవేళ నీ చిత్తం కాకపోతే అలాగే కానిమ్ము అని చెప్పి అప్పగించుకోవడం అంటే అది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు మనం ఆలోచన చేస్తే, పరిశుద్ధాత్మతో మనం నిండుకుంటే ప్రియులారా ఖచ్చితంగా దేవునికి మనము ఈ రీతిగానే ప్రార్థన చేసే వాళ్ళగా ఉంటాం. నిండిపోయిన వారు అలాగే ప్రార్థన చేశారు. స్టెఫను పరిశుద్ధాత్మతో నిండుకున్నాడు. ఇది తప్పించినైనా, వాళ్ళు మార్చునైనా, లేకపోతే ఈ రాళ్ళు ఏమైపోవాలంటే పువ్వులుగా మారిపోవాలి అని ఏమైనా ప్రార్థన చేశాడా? ఏమండి, ఏం ప్రార్థన చేయలే. ఏమన్నాడు? ప్రభువా ఈ దోషము వారి మీద మోపొద్దు, కనీసం ఇప్పుడైనా వాళ్ళు రక్షించబడితే నాకు అదే చాలా అన్నట్టుగా ప్రార్థన చేశాడు. హల్లెలూయా. ఈరోజు ఆలోచన చేసుకున్నాం, మన జీవితాల్లో, మన బ్రతుకుల్లో ప్రియులారా ప్రభువుకు మనం అప్పగించుకోవడం అనేది ఒక ఉద్యోగం దగ్గర కావచ్చు, లేదా ఒక పని దగ్గర కావచ్చు, ఒక అవసరత దగ్గర కావచ్చు, చాలా నలుగుబాటు మన జీవితంలో ఉండొచ్చు. అందరూ అన్ని రకాలుగా కూడా మనం ప్రశ్నించవచ్చు. నిజంగా అలాంటి పరిస్థితుల్లోనే కీర్తన 42వ కీర్తన రాయబడింది. 42వ కీర్తనలో మనం చూసినట్లయితే అక్కడ ఏం రాయబడతా ఉంది? ఏమంటున్నాడు తెలుసా? కోరహు కుమారులు రచించినటువంటి ఆ కీర్తనలో ఏమంటాడంటే, దేవుని కొరకు ఆశకొని ఉన్నాడు, కానీ ఏమండి, నీ దేవుడు ఏమాయనని వారు నిత్యము నాతో అనుచుండగా రాత్రింబగళ్ళు నా కన్నీళ్లు నాకు అన్నపానములైనయి అంటున్నాడు. నేను దేవుని కొరకు ఇంతగా ఆశకొని ఉంటే మరి నా పరిస్థితి ఎలా ఉండాలి? ఎవరు నన్ను ఇలా ప్రశ్నించడానికి అవకాశం ఉండకూడదు కదా అనుకుంటాం మనమైతే. కానీ ఇక్కడ మీరు గమనించండి, ఎలాంటి పరిస్థితి ఈ వ్యక్తి జీవితంలో వచ్చింది అని అంటే, నీ దేవుడు ఏమాయను అని వారు నిత్యము నాతో అంటున్నారు. వాళ్ళు నిత్యము ఏమడుగుతున్నారు తెలుసా? నీ దేవుడు ఏమయ్యాడయ్యా? నువ్వు అంత ఆశతో ఉంటావు, నువ్వు అంత పరిచర్య చేస్తావు, అంత ప్రార్థనలో ఉంటావు, నీ దేవుడు ఏమయ్యాడు? నీ దేవుడు నీకేం చేశాడు అని నిత్యము అంటూ ఉంటే కళ్ళ నీళ్లు ఏమవుతున్నాయి అంట? అన్నపానములైనవి అంట. అంటే ఏడుపు కూడా అంటారు. ఏమండి, ఏడుస్తూనే ఉన్నాడు. రాత్రింబగళ్ళు, రాత్రి గడుస్తుంది, పగలు దేవుడు ఏదో కార్యం చేస్తాడని ఎదురు చూస్తున్నాడు. మళ్ళీ ఆ పగలు గడుస్తుంది, మళ్ళీ రాత్రి అవుతుంది. కానీ ఏమవుతుందో తెలుసా? ఏడుపు తప్ప సమాధానం లేదు. తనకి సమాధానం లేని పరిస్థితి.
ఎవరైతే అడుగుతున్నారో వాళ్ళు ఎలాంటి వాళ్ళో తెలుసా? వాళ్ళు తనతో కలిసి సంతోషించినటువంటి సమూహం అట, జన సమూహముతో పండుగ చేయుచున్న సమూహముతో నేను వెళ్ళిన సంగతిని సంతోషము కలిగి స్తోత్రములు చెల్లించచ్చు. ఎవరితో అయితే కలిసి సంతోషించాడో, ఎవరితో అయితే కలిసి స్తోత్రాలు చెల్లించాడో, దేవుని మందిరమునకు వారిని నేను నడిపించాను. వారి సంగతి జ్ఞాపకం చేసుకుంటే నిజంగా నా ప్రాణము నాలో కరిగిపోతూ ఉంది. ఇది ఏమని మనం అర్థం చేసుకోవచ్చు అంటే, వాళ్ళ బాధలో ఉన్నప్పుడు వాళ్ళని నేను ధైర్యపరిచాను, కానీ ఇప్పుడు నేను బాధలో ఉంటే వాళ్ళు నన్ను ఏం చేస్తున్నారో తెలుసా? వాళ్ళు నన్ను ఏం చేస్తున్నారు అని అంటే, నన్ను ప్రశ్నించి బాధలతో నన్ను ఇంకా బాధ ఎక్కువ చేస్తున్నారు. నాకు చూస్తుంటే ఒకప్పుడు నేను ఇలాంటి వ్యక్తులను ఏ రీతిగా బలపరిచాను, ఏ రీతిగా నడిపించాను, ఏ రీతిగా నేను వీరి కోసం ప్రయాసపడ్డాను అని అనిపించి ప్రాణం ఏమైపోతుందటంటే కృంగిపోతుందట. నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుతున్నావు అని చెప్పి తన ప్రాణముతో ప్రియులారా ప్రశ్న వేసుకుంటున్నాడు. చాలా కృంగబాటు అయిపోతుంది, చాలా తొందరపడుతున్నాను. నా ప్రాణమా ఎందుకు తొందరపడుతున్నావు? దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్తని, నా దేవుడని చెప్పుకుంటూ ఇంకనూ నేను ఆయనను ఏం చేస్తానో స్తుతిస్తాను. ఏమండి, ఇలాంటి పరిస్థితుల్లో తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు. ఏమంటున్నాడంటే, ఎందుకు కృంగిపోతున్నావు నువ్వు, ఎందుకు నువ్వు తొందరపడుతున్నావు? చూసావా, వాళ్ళు ఒకప్పుడు నువ్వు ఎలాగ వాళ్ళని ప్రేమించావు, వాళ్ళు ఎలాగ ఆదరించావు, వాళ్ళు ఎలా ధైర్యపరిచావు, వాళ్ళని ఎలాగ ఆత్మీయంగా బలపరిచావు, కానీ ఈ రోజున చూడు వాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారో. చాలా బాధ కలిగిస్తూ ఉంది ఈ విషయం. కానీ తన ప్రాణంతో ఈ భక్తుడు చెప్పుకుంటున్నాడు ఏంటో తెలుసా? దేవుని యందు నిరీక్షణ ఉంచు. ఎవరి యందు? దేవుని యందు నిరీక్షణ ఉంచు. నాకు తెలుసు, ఒక కుటుంబంలో ఇలా ఒక క్యాన్సర్తో బాధపడుతున్నటువంటి ఆయన భార్య, ఈయన డ్యూటీకి వెళ్ళాలి, భార్య పూర్తిగా బెడ్, ఆమె ఏమీ చేయలేదు, కదలలేదు, మెదలలేదు. ఆమెకు అంతా ఈయనే చెయ్యాలి. ఈయన ఒక బాధ్యత కలిగినటువంటి ఉద్యోగంలో ఉన్నాడు. ఆ ఉద్యోగానికి టైంకి వెళ్ళిపోవాలి. ప్రార్థన చేసుకుంటున్నాడు, దేవుని వాక్యం చదువుకుంటున్నాడు, దేవుని నమ్మినటువంటి వ్యక్తి. కానీ ప్రియులారా, ఆ బాధ ఎవరితో చెప్పుకోలేడు. ఇంకెందుకు ఇలాంటి మనిషిని వదిలేయచ్చు కదా అని అంటున్నారు తన బంధువులు. ఎలా వదిలేయను, వదిలేస్తే ఎలా కుదురుతుంది అని చెప్పి అలాగే ముందు లేవడం, తనే అన్నీ చేసుకోవడం, తర్వాత భార్యకి అంతా చేయటం, మరలా తిరిగి లంచ్ టైంలో వచ్చి చూసుకుంటాను, అప్పుడు దాకా ఇదిగో మంచినీళ్ళు ఇక్కడ పెడుతున్నాను, ఇదిగో ఒకవేళ నీకు అవసరమైతే మందులు ఇక్కడ పెడుతున్నాను అని చెప్పి అన్నీ చేసి మళ్ళీ లంచ్ టైంకి వచ్చి చూసుకునేవాడు. మళ్ళీ ఈవినింగ్ అయ్యేటప్పటికి మళ్ళీ ఇంటికి వచ్చేవాడు. పాత్రలు ఆయనే శుభ్రం చేసుకునేవాడు, ఇల్లు ఆయనే శుభ్రం చేసుకునేవాడు, ఇల్లాలను కూడా ఆయనే శుభ్రపరిచేవాడు. ఎంత కష్టం నిజంగా. చివరికి ఆ క్యాన్సర్తో ఆమె చనిపోయింది. క్యాన్సర్తో ఆమె చనిపోయింది. నీ దేవుడు ఏం చేశాడు నీకు? ఏం చేశాడు నీకు? నేను దేవుడిని నమ్మేవు కదా, వదిలేసాయి అని అన్నటువంటి వాళ్ళు. కానీ ప్రియులారా, ఆయన దేవుని వదిలిపెట్టలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు ఏం చెప్పినా కూడా నేను మాత్రం దేవుని వదలలేను, దేవుని వదిలిపెట్టలేను. చివరికి ప్రియులారా, ఆయనకు మరలా రెండవ వివాహం చేయటానికి కొంతమంది క్రైస్తవ బిడ్డలు ఆలోచన చేశారు. అనుకోకుండా ఆశ్చర్యకరంగా ఆ బిడ్డ యొక్క జీవితం మళ్ళీ తిరిగి దేవుడు చిగురింపు చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకు చెప్తున్నానంటే, అందరి జీవితాలు వడ్డించిన విస్తరలాగా ఉండవు. అందరి జీవితాలు వడ్డించిన విస్తరలాగా ఉండవు. అందుకనే నేను ఇంకొక మాట కూడా చెప్తున్నాను, ఎవరి జీవితంతో కూడా నువ్వు పోల్చుకోవడం మానేయాలి. నీ జీవితం నీదే, నీ వేలుముద్ర నీదే. ఇంకొకళ్ళకు వేలుముద్ర నీ వేలుముద్ర కలవదు. ఏమండి, నీ వేలుముద్ర వేరు, వాళ్ళ వేలుముద్ర వేరు. నీ జీవితం వేరు, నీ వాళ్ళ జీవితం వేరు. నీ ఆకారం వేరు, వాళ్ళ ఆకారం వేరు. నీ ఆలోచనలు వేరు, నీ వాళ్ళ ఆలోచనలు వేరు. ఇంత భిన్నమైనటువంటి రీతిలో దేవుడే చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇందుకోసం ప్రియులారా, మనము ఆయన యందు నిరీక్షణ ఉంచడమే దీనికి సమాధానం. అంతే. ఇదిగో వాళ్ళకు ఉద్యోగం వచ్చింది, నాకు రాలేదు, వాళ్ళకు ఉద్యోగం వచ్చింది, నాకు రాలేదని కాదు. ప్రభువా, నీవు ఎప్పుడు ఉద్యోగం ఇస్తావో అప్పటి వరకు నేను వేచి ఉండడానికి నాకు సహాయం చేయి. ఎప్పుడు నాకు వివాహం జరిగిస్తావో అప్పటి వరకు నేను వేచి ఉండడానికి సహాయం చేయి. అప్పటి వరకు ప్రభువా, ఎప్పుడు బిడ్డలను ఇస్తావో అప్పటి వరకు వేచి ఉండడానికి సహాయం చేయి. నేను ఒక మాట చెప్తున్నాను, ఆత్మల సంపాదన అంటే అంత సులువుగా జరిగిపోయే పని ఏం కాదు. 8 సంవత్సరాలు కష్టపడితే ఒక దైవజనుడికి ఒక ఆత్మ దొరికింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అని వెళ్తానే ఉన్నాడు, వస్తానే ఉన్నాడు, వెళ్తానే ఉన్నాడు, వస్తానే ఉన్నాడు, దేవుని మాట చెప్తానే ఉన్నాడు. దేవుని కొరకు ప్రియులారా అలా ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆ కొండల ప్రాంతంలో ఒక ఆత్మను సంపాదించినప్పుడు కళ్ళమ్మట నీళ్లు జలజల ఏరుల్లాగా ప్రవహించినాయి. దేవునికి స్తోత్రం. ప్రభువా, ఇప్పటికీ ఒక ఆత్మను నాకు ఇచ్చావు. ఏమండి, ప్రతి సేవ దగ్గర కూడా చాలా నలుగుబాటు. ఎవరు కూడా
ప్రియులారా బట్టలు చూసి మీరు అనుకోవచ్చు వాళ్ళకేం బాధలు ఉంటాయి అని చెప్పి. మాకుండే బాధలు మీకుంటే ఏమండి మీరు తట్టుకోలేరేమో. దేవుని వాక్యాన్ని బట్టి రాత్రి పాస్టర్ గారితో చెప్పాను, మన రాత్రి చెప్పాను, బాధ అనేది దేవుడు మనకి ఎందుకు పెడతాడంటే అమ్మా, ఆ బాధ మనం పడి ఆ బాధ పడుతున్నటువంటి వాళ్ళకి మనం దారి చూపించడానికి. ఆ బాధే లేకపోతే చెప్పడం అనేది సులువుగా నోటితో చెప్తాం, బాధ ఉంటే అంతరంగంతో చెప్తాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. అది అనుభవం అంతరంగంతో చెప్పేది, మాటలతో చెప్పేది, సానుభూతిగా చెప్పేది. ఈ రోజున సానుభూతి కాదు మనకు కావాల్సింది, మనం అనుభవించి మరొకరికి ప్రియులారా దేవుని యొక్క ఆ సందేశాన్ని నువ్వు తెలియచేయాలి. ఒకప్పుడు మన జీవితం ఒక ప్రశ్నగా ఉంటుంది, తర్వాత దేవుడు మనల్ని ఒక జవాబుగా చేస్తాడు అనేక మందికి. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి దేవుని చేతిలోకి వచ్చావు నువ్వు, ఆయనకు అప్పగించుకోవడం ఈరోజు కావాలి. అప్పగించుకున్న ఆయన యొక్క శరీరాన్ని తింటున్నావు, అప్పగించుకున్న ఆయన యొక్క రక్తాన్ని త్రాగుతున్నావు, కానీ అప్పగించుకోవడం మాత్రం మనం చేయట్లేదు. ఎంత దారుణం అండి నిజంగా. ఆయన అయితే అప్పగించుకున్నాడండి, నేను ఎందుకు అప్పగించుకోవాలి? నువ్వు అప్పగించుకోకపోతే ప్రియులారా నీవు దేవుని యొక్క వాక్యానికి విరుద్ధంగా నడుస్తున్నటువంటి వ్యక్తివి. ఒకప్పుడు పాపానికి అప్పగించుకున్నావు, ఇప్పుడు ఏం చేయంటే నీతికి సాధనాలుగా నీ జీవితాన్ని అప్పగించుకో. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. ఒకప్పుడు పాపం కోసం నిద్రపోలేదు, ఒకప్పుడు పాపం కోసం డబ్బులు విపరీతంగా ఖర్చు పెట్టావు, ఒకప్పుడు పాపం కోసం స్నేహాలను వెతుక్కుని కూడా నీ జీవితాన్ని పాడు చేసుకున్నావు. కానీ ఈ రోజున ప్రభువు కోసం నీ జీవితాన్ని, సమయాన్ని, నీ యొక్క ధనాన్ని వెచ్చించడానికి ఆ స్నేహాలను నీవు కోరుకుంటే ఆ రీతిగా ప్రియులారా నీ జీవితం దేవునికి ఉపయోగపడే పాత్రగా ఉంటుంది. అప్పగించుకోవటమే ఈరోజు నీవు చేయాల్సిన పని. అప్పగించుకొనుటే ఒక భక్తుడు అంటాడు, డిఎల్ మూడి అనుకుంటా, ఆత్మలను సంపాదించుటయే నా కర్తవ్యం అంటాడు. దేవునికి స్తోత్రం. ఆత్మను సంపాదించడం అంటే ఇలా చెప్తే అలాగేమైపోదే, సంపాదించాలి అంటే సంపాదించడం అంటే అర్థం ఏంటి? చెప్పడం కాదు, ఆ ఆత్మను నేను ఏం చేయాలంటే సంపాదించుకోవాలి. అది ఎక్కడైనా సరే సంపాదించుకొని ప్రియులారా దేవుని ఎదుట ఆ ఆత్మను గురించి, ప్రభువా ఈ ఆత్మను నేను సంపాదించగలిగాను, కానీ ఈ ఆత్మ పరలోకములో నేను చూడడానికి నాకు సహాయం చేయ ప్రభువా అని ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే అప్పగించుకొనుట. ఈ అప్పగించుకొనుట అనేటువంటిది ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే నీ దేవుని కొరకు నిలబడడానికే దేవుడు నీతో మాట్లాడుతున్న మాట. తర్వాత దేవుడు ఏం చేశాడో తెలుసా? ఆ తరువాత దేవుడు చీకటిని తొలగించాడు, వెలుగును కలుగజేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తన జీవితం అయిపోయింది అనుకున్న దగ్గర మళ్ళీ ఒక నూతన అధ్యాయాన్ని దేవుడు తెరిచాడు. ఆయన నూతన అధ్యాయాన్ని తెరవగలిగినటువంటి వాడు, విడువడు, ఎడబాయుడు. అంటే కొన్నిసార్లు నేను ప్రార్థన చేసినప్పుడు ప్రభువు నాకు చెప్తున్న మాట అదే, నిన్ను ఏమాత్రం విడువను, నిన్ను ఎన్నడూను ఎడబాయను, నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడూను ఎడబాయనని చెప్తున్న ఆయన ఎవరు అని అంటే నీ కోసం నా కోసం ప్రాణం పెట్టిన ప్రభువు. హల్లెలూయా. ఏమండి అలా చాలామంది చెప్పారు ఇప్పటి వరకు అని అనుకోవచ్చు, కానీ ఆయన చెప్పడం కాదు, నీ కోసం నా కోసం ప్రాణం పెట్టాడు, మరణించి ఆయన తిరిగి లేచాడు, నీ కోసం నా కోసం పరలోకములో నిత్య నివాసాలు సిద్ధపరుస్తున్నాడు ప్రియులారా. అందుకని మనం ఆయనకు సొంతమైపోవాలి. అందుకని మనం ఏమైపోవాలి? ఆయనకు సొంతమైపోవాలి. పురుషుడు భార్య లేకుండా సంపూర్ణం కాదు ప్రియులారా, గమనించండి. అందుకని దేవుని వాక్యములో మనం చూసినట్లయితే పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరూ ఏక శరీరమగుదురు అని ఉంది. ఏమవుతారు? ఏక శరీరమగుదురు. అలాగే మనం ప్రభువుతో ఏక శరీరం అవ్వాలి, ప్రభువుతో మనము ఏకాత్మ అవ్వాలి, ప్రభువుతో ప్రియులారా మనము కలిసిపోయే వారిగా ఉండాలి. కానీ ఆయన ఉపయోగించుకొని హలో అంటే హలో అన్నట్టుగా ఉండకూడదు. ఆయన ఉపయోగించుకునేవారుగా కాదు, ఆయనకు మనము సొంతమైపోయేవారుగా ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగా. ఏమండి, ఈమె కూడా నాకు భార్య అని ఏ పురుషుడు చెప్పడు, ఇతను కూడా నాకు భర్త అని ఏ భార్య చెప్పలేదు. ఏమంటుందో తెలుసా? ఈయనేనండి మా ఆయన, దేవునికి స్తోత్రం కలుగునుగా, ఈమెనండి నా భార్య అని చెప్తారు. అర్థమవుతుందా? ఈరోజు మన గురించి ప్రియులారా ప్రభువు ఈ మాట మన గురించి చెప్పగలగాలి. ఏమండి, ఇతడు నేను ఏర్పాటు చేసుకున్నవాడు, ఈమె నేను ఏర్పాటు చేసుకున్నది అనే మాట మన జీవితంలో వినగలగాలి తప్ప ఈయనెవరో నేను ఎరగను, ఈమె ఎవరో నేను ఎరగను అనే మాట నీ గురించి నా గురించి ప్రభువు చెప్పకూడదంటే ఈరోజు మనం ఆయనకు అప్పగించుకోవాలి. అప్పగించుకుంటేనే మనము ప్రియులారా ఆ మాట, ఆ సాక్ష్యాన్ని వినగలుగుతాం. హల్లెలూయా.
ఈరోజు మనం ప్రార్థనకు అప్పగించుకోవాలి, ఈరోజు మనం సువార్తకు అప్పగించుకోవాలి, ఈరోజు మనం దేవుని పనికి అప్పగించుకోవాలి, ఈరోజు దేవుని యొక్క చిత్తానికి అప్పగించుకోవాలి. మీరు చూడండి, దేవుని వాక్యంలో నుంచి ఒక మాట చూపించి నేను బల్ల కార్యక్రమంలోనికి మనం వెళ్దాం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం చూడండి. 19వ వచనం, కాబట్టి దేవుని చిత్త ప్రకారం బాధపడువారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలెను. హల్లెలూయా. ఎవరికి అప్పగించుకోవాలండి? నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను ఏం చేయాలి? అప్పగించుకోవాలి. ప్రభువుకు అప్పగించుకోవాలి. తండ్రి అయిన దేవునికి మనం అప్పగించుకోవాలి. ఈ రోజున మనము అప్పగించుకున్నట్టుకు పిలువబడుతున్నాం. అప్పగించుకుంటే స్వాస్థ్యము నీకు ఇవ్వడానికి ఆయన ఎదురు చూస్తున్నాడు. ఆయన ఇచ్చే స్వాస్థ్యం ఎలాంటి స్వాస్థ్యం? నిత్య స్వాస్థ్యం. ఎలాంటి స్వాస్థ్యం? నిత్య స్వాస్థ్యం. ప్రమాణం చేసేటప్పుడు అందుకని అంట, నా ఆస్తి అంతటికి నిన్ను పాలిభాగస్తురాలుగా చేసుకుంటున్నానంట. అర్థమవుతుందా? క్రైస్తవ ప్రమాణంలో, పెళ్లి ప్రమాణంలో నా ఆస్తి అంతటికి నేను నిన్ను ఎలా చేస్తున్నాను? పాలిభాగస్తురాలుగా చేస్తున్నాను అన్నట్టు. పరలోక స్వాస్థ్యం అంతటిలో కూడా మనకు ఆయన స్వాస్థ్యాన్ని ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. ఈ రోజున మనం ఆలోచన చేస్తే తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో మనల్ని ఆయన పాలివారలుగా చేయటానికి ఇష్టపడుతున్నటువంటి దేవునికి మనం అప్పగించుకోకుండా ఎలాగున మనం ఆ స్వాస్థ్యములో పాలిభాగస్తులమవుతాం? మీరు ఆలోచించండి. స్వాస్థ్యం ఆయింది, కానీ అందులో మనకి ఆయన ఏమిస్తున్నాడు చెప్పండి? పాలు ఇస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు ఆలోచన చేస్తే అంత గొప్ప భాగ్యాన్ని పొందుకోవాలనంటే ఈరోజు మనం ఆయనకి అప్పగించుకోవాలి. ఏమండి? అప్పగించుకుంటామన్న వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. అప్పగించుకుంటామన్న వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి అమ్మా. ఓకే, అప్పగించుకుంటే ఆ స్వాస్థ్యం నీదే. అప్పగించుకోకపోతే ఆ స్వాస్థ్యం నీకు చెందదు. ఏమండి? పెళ్ళి అయిన తర్వాత ఇప్పుడు ఆ పురుషుని యొక్క సంపాదన అంతటిలో పాలిభాగం ఎవరికి వస్తుందంటే భార్యకు వస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజున ప్రభువుతో ప్రియులారా మనం ఎప్పుడైతే మనం ఆయనకు అప్పగించుకుంటామో ఆయన స్వాస్థ్యం ఏదైతే ఉందో, ఎంత ఉందో ఆయన స్వాస్థ్యం? ఎంత ఉందో ఆయన స్వాస్థ్యం? ఏమండి? ఎంత ఉందో చెప్పండి. ఎంత ఉందో ఆయన స్వాస్థ్యం? ఎంత ఉందో లెక్క పెట్టలేనంత ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. అంత స్వాస్థ్యములో కూడా మనల్ని ఆయన పాలిభాగస్తులుగా చేయడానికి ఇష్టపడతా ఉన్నాడు. కనుక ఈ రోజున నీతికి సాధనాలకు అప్పగించుకోండి, దేవుని పనికి అప్పగించుకోండి, దేవుని చిత్తానికి అప్పగించుకోండి. దేవుని రాజ్యములో పాలిభాగం మనకు దొరుకుతుంది. దేవుడు మనందరికీ సహాయం చేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా దయచేసి మోకరించండి. ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించండి. ప్రభువు మన జీవితాలను ఎంతగా ప్రేమించాడో, ఎంతగా ఆయన మనం జ్ఞాపకం చేసుకున్నాడో, దేవుడు తన ఆత్మ చేత మనతో మాట్లాడుతుండగా ప్రియులారా మనల్ని మనం ఆయనకు అప్పగించుకుందాం. ఒకరికి ఒకరు అప్పగించుకోవడమే వివాహం అయితే, పరిశుద్ధుడైనటువంటి యేసయ్యతో వివాహం అంటే ఆయనకు మనల్ని మనం అప్పగించుకోవడమే ఈ వివాహం యొక్క ఉద్దేశ్యం. అప్పగించుకున్న తర్వాతనే ఆయనతో కలిసి నడవడం, అప్పగించుకున్న తర్వాతనే ఆయన స్వాస్థ్యంలో పాలిభాగం పొందటం, అప్పగించుకున్న తర్వాతనే ఏమాత్రం వ్యత్యాసం లేకుండా ఒక్క మనుషుడైనట్టుగా ప్రియులారా మన జీవితాలు ఆయనతో ఏకమైపోవడం. ఆయనకు మనసారా మన జీవితాలు అప్పగించుకుందాం. ఎక్కడ ఇంకా మనం అప్పగించుకోలేదు, ఎక్కడ ఇంకా ఆయన అధికారానికి ఒప్పుకోలేకపోతున్నాము. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనంలో అంటున్నాడు, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయనని రాయబడతా ఉంది. నీ త్రోవలు సరళం చేసే దేవుడు ఆయన. నీ మార్గం యెహోవాకు అప్పగింపుము, ఆయన నీ కార్యము నెరవేర్చునని రాయబడింది. నీ కార్యమైన నెరవేర్చే దేవుడుగా ప్రియులారా ఆయన నీ జీవితంలో పని చేయాలంటే నీ మార్గం ఆయనకు అప్పగించాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయానికి స్తోత్రాలు. ప్రభువా ఒకసారి జ్ఞాపకం చేసుకోండి ఆయన. పరిశుద్ధుడైన తండ్రి ఒకసారి జ్ఞాపకం చేసుకోండి ఆయన. మహిమగల తండ్రి ఒకసారి జ్ఞాపకం చేసుకోండి ఆయన. అప్పగించుకోవడం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఒకరికి ఒకరు అప్పగించుకున్నట్టు వివాహములో ప్రభువా ఈ పరిశుద్ధ వివాహంలో ఎలాగైతే అప్పగించుకోవడం జరుగుతుందో మమ్మల్ని మేము గొర్రెపిల్ల వివాహానికి మమ్మల్ని మేము అప్పగించుకోవడము తండ్రి మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి నాయన. ఎక్కడ మేము అవిధేయులుగా ఉన్నాము, ఎక్కడ నీ హృదయాన్ని గాయపరుస్తున్నాం, ఎక్కడ మీ చిత్తాన్ని వ్యతిరేకిస్తున్నామో దయతో మీరు క్షమించండి నాయన. దేవా క్షమించండి, దేవా నీ కృప చొప్పున జ్ఞాపకం చేసుకోండి. నీ రక్తదారులతో కడగండి నాయన. నీ చేతుల్లో అప్పగించుకుంటున్నాను ప్రభువా.
మరొక్కసారి నీ చేతుల్లో అప్పగించుకుంటున్నాను ప్రభువా. మారు మనస్సు పొందని వారు ఇప్పుడు అప్పగించుకోండి. ఇంకా మారు మనసు పొందకుండా, ఇంకా రక్షింపబడకుండా, ఇంకా హృదయాన్ని ప్రభువుకి ఇవ్వకుండా, ఆలస్యం చేస్తూ బాప్తిసం పొందకుండా ఆలస్యం చేస్తున్నటువంటి బిడ్డలు దయచేసి ప్రభువానికి అప్పగించుకుంటున్నానని చెప్పి ఆయనకు అప్పగించుకోండి. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, దయచేసి జ్ఞాపకం చేసుకో, మీ రక్తముతో కడగండి ప్రభువా. ఈ నవంబర్ మాసం, ఈ 2వ ఆదివారం ఆయనకు మనం అప్పగించుకోగలిగితే మన జీవితాల్లో మళ్ళీ తిరిగి సంతోషాన్ని దయచేసేవాడు, సమాధానాన్ని దయచేసేవాడు, స్వాస్థ్యమునే మనకు దయచేసేవాడు. ఆయన విడువడు, ఎడబాయుడు. ప్రియులారా, ఎడువాడు, ఎడబాయినటువంటి దేవుడైన ఆయనకు మళ్ళీ మనం విడవకుండా అప్పగించుకుందాం. దేవానికి స్తోత్రం ప్రభువా. మీరు సహాయం చేయండి. మీ రక్తదారులతో కడగండి నాయన. మీరు శుద్ధి చేయండి నాయన. పవిత్రపరచండి నాయన. పరిశుద్ధపరచండి నాయన.